ఉన్నటువంటి క్యాబినెట్లో ఉన్న వాళ్ళు మాట్లాడలేదు. ఉత్త పుకార్లతో రాజ్యం వెళ్తున్నారు. షికార్ల సర్కార్ మీకు తెలుసుగా, ఆయన ఎప్పటికీ అయితే దావోసు లేకుంటే కొరియా, కారణాలు ఏమన్నా కావచ్చు, విమానాలు ఎక్కుతాడు, లేకుంటే ఢిల్లీ. షికార్ల సర్కారు, మూటల సర్కార్, మూర్ఖపు సర్కార్. ఎంత మూర్ఖత్వం అంటే, నేను పూర్వాశ్రమంలో తెలుగు ఉపాధ్యాయుని కనుక నాకు భర్తృహరిది ఒక పద్యం యాదికి వస్తుంది రేవంత్ రెడ్డిని చూసినప్పుడల్లా. భర్తృహరి సుభాషితంలోని శ్లోకం అది. దానికి ఏనుగు లక్ష్మణ కవి గారు అనువాదం చేశారు. మకర ముఖాంతరస్థమగు మాణికమున్ పెకలించవచ్చు, చలదూర్మికానికరమైన పాయక చలదూర్మికానికరమైన మహోదధి దాటవచ్చు, మస్తకమున పువ్వుదండవలే సర్పమునైన భరించవచ్చు, మస్తకమున పువ్వుదండవలే సర్పమునైన భరించవచ్చు, మచ్చిక ఘటించి మూర్ఖజన చిత్తము దెల్పన అసాధ్యమేరికిన్. రేవంత్ రెడ్డి లాంటి పాలకులు భవిష్యత్తులో వస్తారని ఊహించి భర్తృహరి గారు చెప్పినటువంటి శ్లోకం ఇది. మొసలి నోటిలోంచి మాణిక్యాన్నైనా వెలికి తీయొచ్చు, ఉప్పొంగే సముద్రాన్నైనా ఈదవచ్చు, విషసర్పాన్నైనా తల మీద పూలదండ వలె ధరించవచ్చు. కానీ మూర్ఖత్వంతో అహంకారంతో నిండిన మనిషి మనస్సును మార్చడం ఎవరి తరము కాదు. ఇవాళ అదే మూర్ఖత్వంతో ప్రతీకారేచ్ఛతో బీఆర్ఎస్ నాయకుల మీద అక్రమ కేసుల్ని బనాయిస్తున్నాడు రేవంత్ రెడ్డి. పరిపాలనా పగ్గాలు చేతపట్టి నాటి నుండి అసెంబ్లీలో శ్వేతపత్రాల పేరిట మొదలైన డ్రామా 2 ఏళ్ల నుంచి అదే కొనసాగుతున్నది. ఈ రాజకీయ విన్యాసాలు చూస్తుంటే పరిపాలన పట్ల పూర్తి అజ్ఞానం, పగ ప్రతీకారాలపైననే అంకిత భావం, పూర్తి అంకిత భావం రేవంత్ రెడ్డి గారికి అన్నది స్పష్టంగా అర్థమవుతుంది. ఒక్క గొప్ప పథకం ఏదైనా కన్సీవ్ చేశాడా ఈ 2 ఏళ్ల కాలంలో? ఇది ఒక రిమార్కబుల్ డెవలప్మెంట్. ఎంత అద్భుతమైన ఆలోచన చేసింది ప్రభుత్వం, ఎంత ఊరటనిచ్చింది ఈ ప్రభుత్వం ప్రజలకి అనేది ఒక్క పథకం ఉందా చెప్పుకోవడానికి? ఒక్క గొప్ప పథకం కన్సీవ్ చేయలేదు, ఒక గొప్ప పరిపాలనా సంస్కరణ తేలేదు. వచ్చింది మొదలు గాల్లోకి రాళ్ళు విసరడం, గాలి పోగు చేసి మాట్లాడడం, చీకట్లో బాణాలు వేయడం, బజారు భాషలో రెచ్చిపోవటం, అనాగరిక భాషను ప్రయోగించటం, ఇదే తతంగం నడుస్తున్నది తప్ప ప్రజలు కేంద్రంగా ఒక గొప్ప పరిపాలనా సంస్కరణనో పథకమో ఏదన్నా ఒక్కటి ఈ 2 ఏళ్లలో ఏమన్నా ఉన్నదా సారాంశం చూద్దామంటే? ఈయన పెట్టిన పథకాలు కూడా ఎట్లా ఉన్నాయంటే, మేము పాట పాడుదాం, భూగోళం తిరుగుతోంది సిరి చుట్టూ నీతి న్యాయం అంతా తీసికట్టు అని. రేవంత్ రెడ్డి గారి పథకాలన్నీ సిరిగల భూముల చుట్టూ తిరుగుతాయి. భూముల దందానే అసలు ప్రతి పథకం వెనుక ఉన్న రహస్యం అదే. మూసీ ప్రక్షాళన, ఇది నదీ ప్రక్షాళన కోసం కాదు, అట్లా ఎవరన్నా అనుకుంటే అమాయకత్వం. నదీ తీరాన ఉన్న భూముల్ని కార్పొరేట్లకు కట్టబెట్టడానికి దానికోసం చేపట్టిన పథకం మూసీ ప్రక్షాళన. హైడ్రా, ఇది అస్సలు చెరువుల సంరక్షణ కోసం కాదు, అది ముసుగు మాత్రమే. దాని పేరున రియల్ ఎస్టేట్ సంస్థల్ని బెదిరించడం, దండుకోవడం, కొందరికి లబ్ధి చేకూర్చడం, కొందరిని దెబ్బతీయడం, ఇది హైడ్రా పరమార్థం. ఫ్యూచర్ సిటీ, ఇది ఫ్యూచర్ కోసం ఏమాత్రం కాదు, బినామీలకు భూముల్ని కట్టబెట్టడం కోసం. ఆ భూములకు కృత్రిమంగా ధరలు పెంచాలి, వాటిని బినామీలకు కట్టబెట్టాలి. ఇది ఫ్యూచర్ సిటీ వెనక ఉన్న పథకం. అదేదో ఉంది కదా మనకు, వెనకటి గుణమేలమాను వినరా సుమతి అని అంటారు కదా. శుభలగ్నమున కనకపు సింహాసనమున కూర్చుండబెడితే వెనుకటి గుణమేలమాను అన్నారు. ఈయన వెనకట ల్యాండ్ బ్రోకర్, ఆ గుణం ఈయన మానడు. ముఖ్యమంత్రి అయినా ఆ ల్యాండ్ బ్రోకర్ గుణం పోదు. ఆ ల్యాండ్ బ్రోకరిజమే నడుస్తోంది తప్ప ఒక పరిపాలకుడిగా, ఒక స్టేట్స్మెన్గా నిజానికి రాగానే ఈ ప్రతిపక్షం మీద దాడి, హింస ఇవన్నీ కాకుండా ఒక మేధోమథనం చేసి నీళ్ళ విషయంలో ఏం చేద్దాం, ఎలక్ట్రిసిటీ ఫ్రంట్లో ఏం చేద్దాం, వాటర్ మన పరిపాలనకు సంబంధించి చేద్దామని ఒక సీరియస్ థింకింగ్ లేదు, సీరియస్ అప్రోచ్ లేదు, పీపుల్ సెంట్రిక్ థాట్ లేదు, సంస్కారవంతమైన మాట లేదు. నిజంగా కూడా రేవంత్ రెడ్డికి ఒక మంచి బిరుదేదని ఇవ్వదలుచుకుంటే డైవర్షన్ కింగ్, ఇది మాత్రం అద్భుతంగా సరిపోద్ది ఆయనకు. డైవర్షన్ కింగ్ అనే బిరుదు ఇవ్వచ్చు. పాలన చేయడం మానేసి ప్రతిపక్ష నేతలను ఎలా వేధించాలి, ప్రజల దృష్టి ఎట్లా మళ్లించాలి, దీని మీద ఒక అద్భుతమైన డైలీ సీరియల్ రాస్తున్నాడు ఆయన.
ఆ కార్తీక దీపం సీరియల్ రచయిత కూడా రేవంత్ రెడ్డిని చూసి ఆశ్చర్యపోతున్నాడు కావచ్చు. ఇన్ని వేల ఎపిసోడ్లు రాసిన నాకంటే కూడా మెలో డ్రామాతో ఈయన సీరియల్ రాయగలుగుతున్నాడని అనుకుంటున్నాడు కావచ్చు ఆయన. ఈయన ముఖ్యమంత్రిగా దిగిపోయిన తర్వాత సీరియల్స్ స్క్రిప్ట్స్ రాసుకుంటే బాగా పైకి వస్తాడు రేవంత్ రెడ్డి. దానికి బాగా సూట్ అవుతాడు. ఆ పని చేసుకోవడం మంచిదని మనం రేవంత్ రెడ్డి గారికి సలహా ఇవ్వడం మంచిది అనిపిస్తుంది. ఒదికు వేల కోట్ల రూపాయల బొగ్గు స్కామ్ తెలంగాణ సమాజ కాన్స్టిట్యూషనల్ కాన్షియన్స్ ఉన్న ఇండియన్ టెలిగ్రాఫ్ యాక్ట్ కేంద్ర హోం మీడియా మిత్రులకు 50 మంది తెలంగాణ ప్రజలందరికీ నమస్కారం. ఈరోజు కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ గారు మనకు తెలంగాణలో అంటాం సందెట్లో సడేమియా అంటాం. సందెట్లో సడేమియా లెక్క ఒక పక్కన కాంగ్రెస్ ప్రభుత్వం రేవంత్ రెడ్డి నేతృత్వంలో విచ్చలవిడిగా బీఆర్ఎస్ పార్టీ పైన బట్టగాల్చి మీద వేసేందుకోసం అన్నట్లుగా తప్పుడు కేసులు పెట్టి చట్టాన్ని, రాజ్యాంగాన్ని, ప్రజాస్వామిక హక్కులను కాలరాస్తూ ఒక వికృతమైనటువంటి ఒక పోలీస్ రాజ్యాన్ని నడిపిస్తుంటే కేంద్ర హోంశాఖ మంత్రిగా ఉండి చట్టాన్ని, రాజ్యాంగాన్ని కాపాడవలసినటువంటి ఒక హోదాలో ఉండి రేవంత్ రెడ్డికి తాబేదారు అన్నట్టుగా బండి సంజయ్ గారి వాళ్ళ మరొక్కసారి మళ్ళా మరే అది ఏ ఊరు దావోస్ కదా ఇప్పుడున్నది, దావోస్కి వెళ్ళి ఏమన్నా ఫోన్ వచ్చిందా ఏమొచ్చిందా మొత్తానికి తెలియదు. కానీ బండి సంజయ్ ఎగిరెగిరి పడుతూ ఇవాళ మళ్ళా బీఆర్ఎస్ పార్టీ నాయకత్వం పైన, కేటీఆర్ గారి పైన, ఈ మొత్తం ఈ దొంగ టెలిఫోన్ ట్యాపింగ్ కేసు పైన ఆయన వ్యాఖ్యానం చేసినాడు. గురివింద కింద నలుపు తెలవనట్టుగా ఆయన మాట్లాడుతూ ఉన్నాడు. ప్రజలకేమీ విఘ్నత లేదనుకుంటున్నాడా, ఉందనుకుంటున్నాడా, కేంద్ర మంత్రి అనుకుంటున్నా, లేకపోతే కేంద్ర మంత్రి కార్యాలయంలో చెప్పరాశి అనుకుంటున్నా తెలియదు. కానీ అర్థం పర్థం లేని మాటలు మాట్లాడినాడు. కొన్ని సంవత్సరాల కింద ఇదే కాంగ్రెస్ పార్టీ, భారతీయ జనతా పార్టీ ఇజ్రాయెల్ నుండి పెగాసిస్ అనేటువంటి ఒక సాఫ్ట్వేర్ని పట్టుకొచ్చి ఫోన్ ట్యాపింగ్ చేస్తుంది